హాయ్ హలో ఎవర్స్ అందరికీ నమస్కారం. ముందుగా నాగరాజు టెంపుల్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మనం ఇప్పుడు జ్యోతిర్లింగ యాత్రల్లో భాగంగా ఉజ్జయిని మహాక్షేత్రంలో వెలిసిన శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని నా వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం యొక్క ప్రత్యేకత ఏమనగా, ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం భూమధ్య రేఖ ప్రాంతానికి కరెక్ట్గా భూమికి మధ్య భాగంలో ఈ టెంపుల్ నిర్మాణం జరిగి ఉన్నది. ఈ మహాకాళేశ్వరుడు అనగా కాలానికి అధిపతి. ఈ మహాకాళేశ్వరుడే ఈ కాలగతిని నిర్ణయిస్తారని మనకి చరిత్రలో ఇతిహాసాల్లో తెలియపరిచి ఉన్నది. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం కరెక్ట్గా భూమధ్య రేఖ ప్రాంతానికి మధ్యం ఉన్నది. ఎక్కడైతే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం వెలిసి ఉన్నదో అదే మానవ జాతికి కానీ ఈ జీవజాతులన్నిటికి కానీ పుట్టుకకు కారణం. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దగ్గర నుంచే జీవము ఆవిర్భవించిందని మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాల్లో ప్రముఖమైనది. ఈ జ్యోతిర్లింగం సుమారు ఒక 3 అడుగుల హైట్ తోటి మనకి బాగా జ్యోతిర్లింగాలన్నీ కొన్ని చిన్నవిగా ఉంటాయి, శ్రీశైలం కానీ ఇతర జ్యోతిర్లింగాలన్నీ. కానీ ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మటుకి మనకు 3 అడుగుల సైజులో మనకు చూడటానికి బాగా దర్శనమిస్తూ ఉంటాడు. అంతకుముందు కరోనాకు ముందు ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని తాకి మనం జలాభిషేకం చేసే స్పర్శ దర్శనం అవకాశం ఉండేది. కరోనా తర్వాత ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని మనకి తాకడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో అనేకమైన విశేషాలు ఉన్నాయి. అందులో భస్మహారతి రాత్రి సుమారు 3-4 ప్రాంతంలో మనకి భస్మహారతి అనేది జరుగుతూ ఉంటుంది. ఈ భస్మహారతి చూడటానికి మనం ఒకరోజు ముందుగా మనం టోకెన్ తీసుకొని ఆ నైట్ అంతా మనం దర్శనానికి క్యూలో ఉంటే మనకి భస్మహారతి నైటు తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో ఈ భస్మహారతి దర్శనం మనకు జరుగుతూ ఉంటుంది. నా ఈ వీడియోలో ఈ గుడిలో జరిగే విశేషాలతో పాటు మనకు ఉజ్జయినిలో చుట్టూ చూడవలసిన ప్రాంతాలు, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉజ్జయిని ఎలా చేరుకోవాలో, ఉజ్జయినిలో మనము ఎక్కడ స్టే చేయాలో, మనకు భోజనము రూముల సదుపాయం మిగతా విషయాలు కూడా నా వీడియోలో నేను తెలియపరుస్తాను. ముందుగా మనము ఫ్రీ దర్శనం ఈ కనపడే క్యూ లైన్లో నుంచి ఎంటర్ అవ్వగానే మనకి పెద్దదిగా ఒక సింహద్వారం అంటే ఎంట్రన్స్ గేట్ కనపడుతూ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ గేట్లో నుంచి లోపలికి వెళ్ళినాక మహాకాళేశ్వర కారిడార్ అంటే సుమారుగా ఒక 50 ఎకరాల్లో ఒక మహాకాళేశ్వర కారిడార్ని అభివృద్ధిపరిచి ఉన్నారు. ఈ కారిడార్లో మనకి నేను చూపిస్తున్నాను అనేక రకమైన విగ్రహాలని, లైజర్ షోని, మిగతాయి పార్కులనంతా కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ మహాకాళేశ్వర కారిడార్లో మనకి సాయంత్రం 8 గంటలకి లేజర్ షో జరుగుతూ ఉంటుంది. ఈ లేజర్ షోలో మనకి ఉజ్జయిని గురించి సంపూర్ణమైన చరిత్ర ఆ లేజర్ షో ద్వారా మనకి తెలియపరుస్తారు. ఉజ్జయిని వచ్చిన ఎవరైనా సరే దర్శనం తర్వాత అతి ముఖ్యంగా చూడవలసింది ఈ మహాకాళేశ్వర కారిడార్లోని లేజర్ షో. ఈ లేజర్ షో ద్వారా మనకి అసలు ఉజ్జయిని ఏంది, ఉజ్జయిని యొక్క చరిత్ర ఏందనేది కూడా మనకి తెలుస్తున్నది. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనం తర్వాత మనకి కాలభైరవ స్వామి టెంపుల్, తర్వాత మంగళనాథ్ టెంపుల్, తర్వాత మహాకాళి అమ్మవారి టెంపుల్, తర్వాత గుడి వెనక వైపు మనకి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది. ఆ అమ్మవారి టెంపుల్లో ప్రతి సాయంత్రం కూడా దీపాలంకరణ సేవ జరుగుతుంది. ఈ దీపాల స్తంభాలు సుమారు ఒక 50-60 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఆ దీప స్తంభాలని డైలీ పైనుంచి ఆయిల్ వేసుకొని ఒత్తుల ద్వారా వెలిగిస్తూ ఉంటారు. అక్కడ వినాయకుడి టెంపుల్లో జరిగే భజన మనకి ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా ఉంటుంది.
మనకి ఉజ్జయిని వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ గుడి బ్యాక్ సైడ్గా ఉండే అమ్మవారి టెంపుల్ కానీ దర్శనం చేస్తే సుమారు సాయంత్రం 6 గంటల నుంచి 1 గంట సేపు అక్కడ ఈ దీపాలు వెలిగించే దృశ్యాన్ని మనం కనుల పండుగగా వీక్షించాలి. నా తదుపరి వీడియోలో నేను ఆ టెంపుల్లో జరిగే దీపాలంకరణ ఉత్సవం తర్వాత అక్కడ జరిగే భజన కార్యక్రమం అంతా కూడా నా తదుపరి వీడియోలో ఈ ఉజ్జయిని ఫుల్ టూర్ వీడియోలో నేను మీకు వివరిస్తాను. ముందుగా మనము తెలుగు రాష్ట్రాల నుంచి ఉజ్జయిని చేరుకోవాలంటే ఉజ్జయినికి మనకి ఇండోర్ చేరుకొని ఇండోర్ నుంచి మనకు సుమారు ఉజ్జయిని 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేదు వారాంతపు ట్రైన్స్ మనకి ఉజ్జయిని దాకా ఉంటాయి. ఇప్పుడు మేము వెళ్ళిన ట్రైను తిరుపతి నుంచి రాజస్థాన్ వెళ్ళే ట్రైన్, స్పెషల్ ట్రైన్ ఉంది, సమ్మర్ స్పెషల్ ట్రైను. అది ఉజ్జయిని దాకా వస్తుంది. వారంలో ఒక రోజు ఉంటుంది ఆ ట్రైను. నెక్స్ట్ అది మా రాజస్థాన్ నుంచి రిటర్న్ కూడా మేము అదే ట్రైన్కి బుక్ చేసుకున్నాము. మేము ఒంగోలు నుంచి సుమారుగా ఒక 20 మంది బృందంతో మేము ఉజ్జయిని చేరుకున్నాము. ఉజ్జయిని చేరుకున్నాక మనం ఆన్లైన్లో మంచి రేటింగ్ ఉన్న హోటల్స్, తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఒక సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో మనకి మన తెలుగు వాళ్ళకి సంబంధించిన ఒక సత్రం కూడా అందుబాటులో ఉంది. మీరు ఉజ్జయిని గురించి యూట్యూబ్ ఛానల్స్లోని వీక్షణ చేసి చూస్తే మనకి ఏమేమి హోటల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అంతకుముందు ఉజ్జయిని యాత్ర చేసిన యూట్యూబర్స్ అంతా కూడా మనకి తెలియపరిచి ఉన్నారు. మేము హోమ్ స్టే తీసుకున్నాము. టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి హోమ్ స్టే ఉంది. కావ్య హోమ్ స్టే అని మేము తీసుకున్నాము. ఆ కావ్య హోమ్ స్టేలో మనకి ఏసీ రూమ్ ఒక రోజుకి 1000 రూపీసు, అట్లాగే నాన్ ఏసీ వచ్చేసి 700 రూపీస్ తీసుకున్నారు. మనకి భోజన సదుపాయం ఏమి లేదు. టెంపుల్ దగ్గరలో ఉన్న హోటల్స్లో మనకి భోజనం ఉంటుంది. భోజనం అంటే మన రైస్ అట్లాంటివి ఏమి ఉండవు. చపాతీలు మనకి, తర్వాత తాలి, ఈ కర్రీస్ అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సుమారు ఒక మనిషికి ఒక రోజు టిఫిన్ కానీ భోజనం కానీ ఒక 300 నుంచి 400 దాకా ఖర్చు అవుతూ ఉంటుంది. మనం ఈ టెంపుల్ దగ్గరలో మనకి వసతి సదుపాయాలు చాలా ఉన్నవి. ఆ టెంపుల్ దగ్గరలో సత్రాల్లో కానీ మనం తీసుకొని ఉంటే అక్కడ మనకి రోజుకి 600-700లో రూము అందుబాటులో ఉంటుంది. భోజన సదుపాయం అయితే మనకి ఎక్కడ అందుబాటులో లేదు. మన తెలుగు భోజనాలు కానీ మన భోజనం రైస్ మనకు దొరకటం కష్టంగా ఉంటుంది. కనుక వెళ్ళిన వాళ్ళు ఆ చపాతీలతోటి మిగతా ఉదయం అయితే టిఫిను ఇడ్లీ దోశలు అవి అందుబాటులో ఉన్నాయి, వాటితో అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఈ ఉజ్జయిని పట్టణం నుంచి మరొక జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వరు సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ప్రైవేట్ వెహికల్స్లో ఇండోర్ చేరుకొని ఇండోర్ నుంచి మనం ఓంకారేశ్వర్ చేరుకోవచ్చు. ఓంకారేశ్వర్లో మనకి నర్మదా నది ఉంటుంది. ఆ నర్మదా నది మన ఓంకారేశ్వర్, మమలేశ్వర్ అని 2 జ్యోతిర్లింగాలు అయితే ఆ రెండింటిని కలిపి చూస్తేనే మనకి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం చూసిన లెక్క వస్తుంది. ఆ నర్మదా నది స్నానము అనంతరం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, మమలేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవటానికి ఇక్కడి నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. మనం మధ్యప్రదేశ్ ఉజ్జయినిని కానీ మన యాత్రలో ప్లాన్ చేసుకుంటే మనం ఉజ్జయినితో పాటు ఓంకారేశ్వర కూడా చూడొచ్చు. తర్వాత ఇక్కడ క్షిప్రా నది పారుతూ ఉంటుంది. క్షిప్రా నది అనగా మనకి ఇప్పుడు కుంభమేళా జరిగేది మనకి భారతదేశంలో 5 ప్రాంతాల్లో కుంభమేళా జరుగుతున్నది. ఈ 5 ప్రాంతాల్లో జరిగే కుంభమేళాలో ఉజ్జయినిలో కూడా క్షిప్రా నదిలో కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా మనకి అమృతం 5 సార్లు పడింది. ఆ 5 చోట ప్రదేశాల్లో ఈ ఉజ్జయిని ప్రాంతం కూడా ఒకటి. 12 సంవత్సరాలకు ఒకసారి సింహ కుంభమేళాని ఈ ఉజ్జయినిలో జరుగుతూ ఉంటుంది. మనము ఆ క్షిప్రా నదికి గంగా నదిలాగా ప్రతి రాత్రి సాయంత్రం 6 గంటలకి హారతి ఇస్తూ ఉంటారు. ఆ క్షిప్రా నదిలో మనం స్నానం చేసి అనంతరం ఆ దర్శనం చూసుకొని ఆ ఘాట్లో అంతా అనేకమైన టెంపుల్స్ మనకి ఉంటాయి. ఆ టెంపుల్స్లో కూడా మనం దర్శనాలు చేసుకొని గంగా హారతి అయితే ఎట్లా జరుగుతూ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే క్షిప్రా నదికి హారతి ఇస్తూ ఉంటారు. ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్గా రామ్ ఘాట్ అని ఉంటుంది. మనకి ఆటో వాళ్ళు 15 రూపాయలు ఛార్జ్ చేసి ఆ రామ్ ఘాట్ వరకు మనం తీసుకొని వెళ్తూ ఉంటారు. నేను కరోనాకు ముందు ఈ ఉజ్జయిని క్షేత్రాన్ని అంతకుముందు దర్శించి ఉన్నాను.
అప్పుడు మాకు స్పర్శ దర్శనం అయింది. ఇప్పుడు స్పర్శ దర్శనాలు నిలిపేసి ఉన్నారు. మనకి ఈ భస్మహారతి అయితే ముందు రోజు మనము ఆధార్ కార్డులు తీసుకొని మనం క్యూలో నుంచుంటే మనకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిలప్ చేసి మనము మళ్ళీ కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఒక ఫామ్కి 5 అలౌ చేస్తారు. మనం వాళ్ళకి 3:30కి హ్యాండ్ ఓవర్ చేస్తే మన ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళందరూ ఐస్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మనకి టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ ద్వారా మనము సాయంత్రం మన ఇష్టం 10 గంటల నుంచి ఎప్పుడు క్యూ లైన్లోకి వెళ్తే అప్పుడు ముందున్న వాళ్ళు ఏంటంటే టెంపుల్ 2 విధాలుగా ఉంటుంది. కింద స్టేర్ పై స్టేర్ లాగా ఉంటుంది. మనం ముందుగా కానీ వెళ్తే కొద్దిగా ముందుగా కూర్చోబెడతారు. మనం వెనకబడే కొద్దీ మనకి లైన్ వెనక్కిపోతూ ఉంటుంది. మనకి సుమారు టోకెన్ సిస్టమ్ కానీ ఈ క్యూ లైన్లో కానీ 2-3 చోట్ల ఈ టెంపుల్లో 2-3 గంటలు కూర్చోబెడతారు కాబట్టి ఇవన్నీ చెక్ చేస్తారు. మనకి సుమారు 2 గంటల ప్రాంతంలో టెంపుల్లోకి అలౌ చేస్తారు. అక్కడి నుంచి ముందు స్వామివారికి ముఖ భాగాన్ని అలంకరిస్తారు. అలంకరించి అంతా అభిషేకాలు అవన్నీ అయినాక స్వామివారి ముఖాన్ని తయారు చేస్తారు. ఆ ముఖం అయిపోయినాక స్వామివారి మీద ఒక తెల్లని క్లాత్ కప్పి ఒక అఘోరా చేత భస్మం తెప్పిస్తారు. పూర్వం అయితే అప్పుడే కాలిన శవం మీద నుంచి తెచ్చే భస్మాన్ని అఘోరా చేత అభిషేకం చేయించేవాళ్ళు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అఘోరా వచ్చాడు. అఘోరా చేత ఆ భస్మాభిషేకం చేయటం నేను చూశాను. ఇప్పుడైతే అఘోరా కాదు కానీ వేరే బ్రాహ్మిన్స్ కాకుండా వేరే వాళ్ళు వచ్చి ఒక అతను ఆ భస్మం అంతా కూడా ఇప్పుడు శవ భస్మం తేకుండా ఆవు పేడతోటి ఆవు పిడకలు కాల్చిన భస్మంతో అభిషేకం చేస్తున్నారని మనకి అక్కడ స్థానికులు తెలియపరుచుకున్నారు. మనమంతా అనంతరం దర్శనం చేసుకొని భస్మహారతి చూసుకొని బయటకు వచ్చినాక మనకి ఈ ఉజ్జయినిలో చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ మంగళనాథ్ టెంపుల్ అనే ఒక టెంపుల్ ఉన్నది. ఈ టెంపుల్లో మనకి ఏమన్నా గ్రహదోషాలు అవన్నీ ఉంటే పితృకర్మలు తర్వాత గ్రహదోషాలు వీటన్నిటికి సంబంధించి పూజలు జరుగుతూ ఉంటాయి. ఎవరన్నా పిల్లలు లేనోళ్ళు, ఆరోగ్యం సరిలేనోళ్ళు, మిగతా అనేకమైన ఇబ్బందులు పడే వాళ్ళంతా కూడా ఈ మంగళనాథ్ టెంపుల్ దగ్గర పూజ చేయించుకుంటూ ఉంటారు. ఈ ఏదైనా కానీ టెంపుల్ నుంచి ఓ 10 కిలోమీటర్ల సరౌండింగ్లో ఈ టెంపుల్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఈ మంగళనాథ్ టెంపుల్ దగ్గర మనం పూజ చేయించుకున్నాక ఇస్కాన్ టెంపుల్ మనకి టెంపుల్ నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఇస్కాన్ టెంపుల్ని చూడటానికి మనకు 2 కళ్ళు చాలు. అచ్చం తెల్లటి పాలరాయితోటి ఇస్కాన్ టెంపుల్ని అంతా నిర్మించి ఉన్నారు. నా వీడియో ఈ కంటిన్యూషన్ వీడియోలో మీకు ఇస్కాన్ టెంపుల్, మంగళనాథ్ టెంపుల్, అమ్మవారికి హారతి ఇచ్చే టెంపుల్, తర్వాత క్షిప్రానది హారతి, ఓంకారేశ్వరు కంటిన్యూగా నా వీడియోల్లో మీకు నేను ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కింది కాబట్టి నా నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఉజ్జయిని యాత్ర వీడియోలు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. మీరు ఇట్లాగే నన్ను ఆదరించి నేను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నేను ఈ భారతదేశంలోని అనేకమైన టెంపుల్స్ అన్నీ నేను కూడా దర్శనం చేసి ఉన్నాను. జ్యోతిర్లింగాల్లో నేను 10 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాను. నా జ్యోతిర్లింగాల వీడియోలు మీకు ఎప్పుడప్పుడు నా నాగరాజు టెంపుల్ ట్రావెల్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.